నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। లోక్సభపై దాడి చేసి టీఆర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు పత్వంత్ సింగ్ పనున్ చేసిన కుట్రగా అనుమానం। ఈ కేవైసీ ఉంటేనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్। ఈ ప్రచారంలో నిజం లేదని ఖండించిన గ్యాస్ ఏజెన్సీలు। ముక్కమాల సచివాలయం వద్ద వీఆర్ఓపై దౌర్జన్యం, వైసీపీ సర్పంచ్ కొడుకు చేసిన నిర్వాహకం। ప్రభుత్వ నిర్ణయం వలన మేము తీవ్రంగా నష్టపోయాం, నిరసనగా రాస్తారోకో నిర్వహించిన ఆటో యూనియన్లు। ముమ్మడివారంలో రెండో రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవాధిక సమ్మె, కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన అంగన్వాడీలు। డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికార నివాసంగా ప్రజాభవన్, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం। జగన్ ప్రభుత్వం ఎస్సీలపైనే కేసులు పెడుతుంది, సెన్సేషనల్ కామెంట్ చేసిన లోకేష్। భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 665 పాయింట్ల లాభంతో 70,249 దగ్గర ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్। ఆధ్యాత్మిక ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం। లోక్సభ ఘటనలో 4 అరెస్టు, పలు రాష్ట్రాలకు చెందిన యువకులుగా గుర్తించిన భద్రతా సిబ్బంది। ఇక వివరాల్లోకి వెళ్దాం। లోక్సభలో భద్రతా వైఫల్యం బయటపడింది। విజిటర్స్ గ్యాలరీ నుంచి 2 ఆగంతకులు సభలోకి దూకి టీఆర్ గ్యాస్ వదిలారు। దీంతో అక్కడున్న ఎంపీలు భయపడి పరుగులు తీశారు। ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు। కొంతమంది ఆగంతకులు పార్లమెంట్ లోకి చొరబడడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి। వాళ్ళు ఎలా లోపలికి వచ్చారనే ప్రశ్న తలెత్తుతుంది। అంతేకాకుండా ఖాలిస్తాన్ టెర్రరిస్ట్ గురు పత్వంత్ సింగ్ పనున్ డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందు భారత పార్లమెంట్ పై దాడి చేస్తానని గతంలో హెచ్చరించాడు। పార్లమెంట్ పై 2001 డిసెంబర్ 13 ఉగ్రదాడి జరిగింది। సరిగ్గా ఈ ఘటన జరిగి 22 ఏళ్ల కావడంతో మరో దాడి చేస్తానని పత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే। కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ కేవైసీ చేసుకుని మహిళలందరూ వెంటనే చేయించుకోవాలని ప్రకటించారు। అయితే ఈ వార్తను ఈ కేవైసీ ఉంటేనే 500 రూపాయలకు సిలిండర్ వస్తుందని కొందరు ప్రచారం చేశారు। దీంతో ఈ కేవైసీ చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీలకు ప్రజలు పోటెత్తారు। కేంద్రం ప్రకటించిన ప్రకటనకు రాష్ట్రంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎలాంటి సంబంధం లేదని గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి। పుకార్లను నమ్మి ఇబ్బంది పడవద్దు అని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి। అమ్మాజీపేట మండలం ముక్కమాల సచివాలయం వద్ద వీఆర్ఓ దంగేటి పార్థసారథిపై దౌర్జన్యం చేశాడు వైసీపీ సర్పంచ్ కొడుకు బండారు మల్లికార్జున్। ఎన్నికల విధిలో భాగంగా వీఆర్ఓ పార్థసారథి పంచాయతీ వద్ద ఓటర్ లిస్టు పరిశీలిస్తుండగా దౌర్జన్యంగా వచ్చి భౌతిక దాడి చేశాడని పోలీసులు ఫిర్యాదు చేశారు రెవెన్యూ సిబ్బంది। మల్లికార్జున్ భార్య ఓటర్ నమోదుకు వీఆర్ఓ ఐడి ప్రూఫ్స్ అడిగాడని పంచాయతీ వద్దకు వెళ్లి వీఆర్ఓ పార్థసారథిని అతి దారుణంగా కొట్టాడని ఆరోపిస్తున్నారు వీఆర్ఓలు। అంబాజీపేట తహసీల్దారు కార్యాలయం ఎదురుగా రెవెన్యూ సచివాలయం సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు। ఉద్యోగులకు భద్రత కల్పించాలని సర్పంచ్ కొడుకుని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు। దాంతో మల్లికార్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు। గతంలో కూడా సర్పంచ్ కొడుకుపై పలు ఆరోపణలు ఉన్నాయి। తల్లి సర్పంచ్ అయినా పంచాయతీలో పెత్తనమంతా కొడుకే చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి। బీబీపేట మండల కేంద్రంలోని జనగామ గ్రామంలో బీబీపేట ఆటో యూనియన్ల వారు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల తమ తీవ్ర నిరసన తెలియజేశారు। జనగామ బస్టాండ్ వద్ద తమ ఆటో యూనియన్లకు అన్యాయం జరిగిందంటూ రాస్తారోకో నిర్వహించారు। దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ వారిని గుర్తించాలని, ఆర్థికంగా గాను ఏదో విధంగా సాయం చేయాలని కోరారు। ప్రభుత్వానికి తమ కష్టాలు తెలియాలని ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు। రోడ్డుపైన నిరసన చేయడం తప్పు అంటూ బీబీపేట ఎస్ఐ సాయి రెడ్డి వారి బృందం వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు। ఈ రోజు ఆటో యూనియన్ తరఫున మా కామారెడ్డి జిల్లాలో బీపేట మండల్ జనగాం విలేజ్ ఆటో యూనియన్ తరఫున మేము ధర్నా చేయడం జరిగింది। ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గెలిచి మాకు ఆటోలలో కడుపు మీద కొట్టినట్టు మాకు జరుగుతుంది కూడా। పబ్లిక్ కూడా చూస్తున్నారు, లేడీస్కి ఫ్రీ అన్నాడు। మాకేమి ఆటోలో ఎవరు ఎక్కలేరు। 10 రూపాయలు కూడా మాకు పొద్దంతా వేస్తే ఒకరోజు ఇంతకుముందు 1000 రూపాయల దాకా మాకు దందా అయ్యేది, డీజిల్ పోగా మాకు కైకిలు వాడేది। ఈరోజు మాకు డీజిల్ కూడా పైసలు రాకుండా పరిస్థితి అయిపోయింది। అలాంటి పరిస్థితిని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మా ఆటోల పరిస్థితి మరి దేనికి తీసుకొస్తాడు, మరి ఏం చేస్తారు? మా ఆటోన యూనియన్ తరఫున మేము కొట్టడం జరుగుతుంది। ఈరోజు అదే విధంగా మేము ధర్నా చేయడం జరుగుతుంది। మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి
ఆయన మంచి చేశారనుకుంటే అసలుకే ఎసరు పెట్టిండు. ఈరోజు మేము బీవీపేట యూనియన్ నుంచి మండలం నుంచి మనం మాట్లాడుతున్నాము. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ బస్సు ఫ్రీ అని పెట్టేసి మా ఆటో డ్రైవర్లను కొట్టగొట్టడం జరిగింది. అంగన్వాడీ నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ముమ్మడివరం ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద ఈ రోజు కళ్లకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు. అంగన్వాడీ వర్కర్లకు ముమ్మడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మద్దతు తెలియజేశారు. బుచ్చిబాబు మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశమని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీకు అండగా నిలబడి ఉండమన్నారని అన్నారు. బుచ్చిబాబు కూడా అంగన్వాడీతో పాటు కూర్చొని కళ్లకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు. వారితో పాటు రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ మెండి కమల, మండల పార్టీ అధ్యక్షులు అర్ధాన్ని శ్రీనివాసరావు, నగర టీడీపీ అధ్యక్షులు దొమ్మటి రమణ కుమార్, గొల్లపల్లి గోపి, చిక్కాల అంజిబాబు, పాయసం చిన్ని, విల్ల వీరస్వామి నాయుడు, 500 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొన్నారు. ఇంతమంది పెద్ద ఎత్తున మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా పెద్దలందరూ కూడా చెప్పారు. ఆ రోజు మీకు పరిమాణం బాగా పెంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. జీతాలు కూడా పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవ్వాలని చెప్పి మీరు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ మీకు అందరికీ కూడా మద్దతుగా నిలుస్తుంది. అదేవిధంగా ఏదైతే మీకు రిటైర్ అయిన బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ కూడా మీకు ఇప్పించాలని చెప్పి అది కూడా న్యాయమైన కోరికే. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. ఏదైనా సరే ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని కూడా నిర్విరామం చేసి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీ అందరూ కూడా వస్తున్నారు. ఈ రోజు మీ అందరూ కూడా వినూత్నమైన రీతిలో ఈ ప్రభుత్వానికి మరి కళ్ళుకి రెప్పలు కట్టుకుని నిరసన కార్యక్రమం తెలియజేయడం మరి చాలా, ఎందుకంటే కళ్ళు మూసుకుపోయే ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం దోపిడీ తప్ప వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడం, అంగన్వాడీకి కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి మీ న్యాయమైన కోరికలకి మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా సంఘీభావం తెలిపి మన పార్టీ తొందరలో వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఆ రోజు అంగన్వాడీలు కూడా చాలా మంది మనం ఎటువంటిది ఆశించకుండా అందరికీ అంగన్వాడీ టీచర్స్ చాలా మందిని వేసుకున్నాం, హెల్పర్లు చాలా మందిని వేసుకున్నాం. మళ్ళీ ఆ పరిస్థితి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్ ను జ్యోతి బాపులే ప్రజాభవన్ పేరు మార్చిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అక్రమ కేసులు ఎత్తివేస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు. పెనుగొల్లలో బీసీలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు. ఎస్సీలపైనే రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని మండిపడ్డారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 665 పాయింట్ల లాభంతో 70,249 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 21,112 వద్ద కొనసాగుతుంది. డాలర్లతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.38గా ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆధ్యాత్మిక ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వాడకాన్ని నిషేధించారు. ఆయన నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం చౌహాన్ ను కాదని బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్ కు సీఎం గా నియమించింది. లోక్సభలో కలకలం రేపిన ఘటనలో భద్రతా సిబ్బంది మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన నీలం, మహారాష్ట్రకు చెందిన అమూల్ షిండే, కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్ పేర్లు అధికారులు వెల్లడించారు. నిందితులు హర్యానాలో ఐసర్, మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. బుట్టెల్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లోక్సభపై దాడి చేసి టీఆర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు, పత్వంత్ సింగ్ పనున్ చేసిన కుట్రగా అనుమానం. ఈ కేవైసీ ఉంటేనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఈ ప్రచారంలో నిజం లేదని ఖండించిన గ్యాస్ ఏజెన్సీలు. ముక్కమాల సచివాలయం వద్ద వీఆర్ఓపై దౌర్జన్యం, వైసీపీ సర్పంచ్ కొడుకు చేసిన నిర్వాహకం. ప్రభుత్వ నిర్ణయం వలన మేము తీవ్రంగా నష్టపోయాం. నిరసనగా రాస్తా రోకో నిర్వహించిన ఆటో యూనియన్లు.
ముమ్మడివారంలో రెండో రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరవాధిక సమ్మె. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన అంగన్వాడీలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికార నివాసంగా ప్రజాభవన్. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఎస్సీలపైనే కేసులు పెడుతుంది. సెన్సేషనల్ కామెంట్ చేసిన లోకేష్. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 665 పాయింట్ల లాభంతో 70,249 దగ్గర ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధం. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం. లోక్సభ ఘటనలో 4 అరెస్టు. పలు రాష్ట్రాలకు చెందిన యువకులుగా గుర్తించిన భద్రతా సిబ్బంది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.